श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं यानः प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ప్రియ దివ్యాత్మ స్వరూపులరా, కైవల్యోపనిషత్ సత్సంగానికి స్వాగతం. జీవితము, ప్రపంచము అనేటటువంటిది కేవలం ఆయా వ్యక్తి, ఆయా మనిషి యొక్క భావన వల్లే ఏర్పడింది అని సర్వశాస్త్రాలు చెబుతున్నారు. భావన వల్లే జన్మ, భావన వల్లే కర్మ, భావన వల్లే వివిధ సుఖ భోగాలు. అందుచేత ఈ భావన సద్భావన అయితే, ఈ భావన బ్రహ్మ భావన అయితే అది కూడా దృఢపడుతుంది కదా అని యోగ వాసిష్టంలోని అదే చెబుతున్నారు. సర్వ ఉపనిషత్తుల్లో కూడా అదే చెబుతూ ఉన్నారు. అజ్వలన్నేవ కాష్టేషు వన్నిరర్ధక్రియాం యథా కరోతి మర్కటాదీనాం శీతాపహరణాదికం అని ఒక ప్రమాణాన్ని చెబుతున్నారు. ఏమిటిది అంటే, అగ్ని కట్టెపుల్లలో అవ్యక్తంగా ఉంటుంది కదా. అయితే అవ్యక్తంగా ఉన్నటువంటి ఆ కట్టెనట కోతులు గట్టిగా పట్టుకుని ఆలింగనం చేసుకుని కూర్చుంటాయట. ఇది మనకి జంతు శాస్త్రంలో చెబుతారు. ఎందుకనంటే, వాస్తవంగా ఆలోచిస్తేనండి, మనిషి ఏదో పెద్ద గొప్పవాడు, చాలా తెలివైనవాడు అని మనం అనుకుంటామండి. కానీ మన తెలివితేటల్ని మించినటువంటి తెలివితేటలు మానవేతర ప్రాణులకు ఎంతెంత ఉంది అనేది జంతు శాస్త్రం చదివిన వాడికి తెలుస్తుందండి. అలానే వృక్షములకు కూడా ప్రాణం ఉండి ఒక ప్రేమగా దగ్గరికి వెళుతుంటే అది ఎలా ఆకు పువ్వు పిచ్చుకుంటుందో, అదే వాడు ఒక కసాయి వాడిలాగా విరిచేద్దాము లేక తుంచేద్దాము అని వస్తూ ఉంటే అది పాపు ముడుచుకొని వెనక్కి వెళుతుంది అని వృక్షశాస్త్రం చదివినప్పుడు మనకి తెలుస్తుంది. ఇక్కడ కోతులకి ఎలా తెలిసిందండి ఇది అని అంటే, చూడగానే మనం చాలాసార్లు చూస్తుంటామండి. మేము కూడా ఇక్కడ కొండకి దగ్గరలోనే ఉన్నాం. మంచి వేసవ కాలం, గాలి బాగా వేస్తుంది, ఆ గాలి వేడిగా వీస్తుంది. అప్పుడు రెండు కొమ్మలు రాసుకున్నప్పుడు ఏమవుతుందండి? నిప్పు పుడుతుందండి. కట్టెల్లో నిప్పు అయితే ఉంది, అయితే ఉన్న నిప్పు ఎలా బయటపడుతుంది? మనం ఉపనిషత్తులో కూడా చెప్పుకున్నాం. ఆత్మానమరణిం కృత్వా ప్రణవంచ ఉత్తరారణి. మన మనస్సు ఒక సమిధగా, ప్రణవాన్ని మరొక సమిధిగా మలచి రెండు సమిధలను రాస్తే బయట రెండు కట్టెలు రాపిడి చేస్తే ఎలా నిప్పు పుడుతుందో, ఒక హవనం చేసే ముందు ఒక వైదికులు ఏ రీతిగా అరణి ఉత్తరారణి అని పెట్టి దాన్ని మధిస్తారో, మధించినప్పుడు అగ్ని ఎలా పుడుతుందో, అలానే ఇక్కడ మన మనస్సు అనేటటువంటిది, మంత్రము అనేటటువంటి ఈ రెండింటిని కలిపి రాపిడి చేస్తే కూడా అగ్ని పుడుతుంది. అయితే ఆ అగ్ని బయట కాలుస్తుంది, ఈ అగ్ని లోపల కాలుస్తుంది.
ఇంతకీ లోపల ఏముంటే కాలుస్తుందండి? మనం చెప్పుకున్నాం. మనకి తెలియకుండా కనిపించకుండా కర్మ ఏ కర్మ పాశము అనేటటువంటిది ఉందో ఆ కర్మ పాశాన్ని లోపల ఉన్నటువంటి ఆ అగ్ని లోపల ఉన్నటువంటి పాశాన్ని దగ్ధం చేస్తుంది. ఓకే, ఇక్కడ 2 కొమ్మలు రాసుకున్నప్పుడు అగ్ని పుట్టింది అని కోతులు చూసినవి కాబట్టి పాపం వాటికి చలి వేసినప్పుడు మనలాగా కప్పుకోవడానికి బ్లాంకెట్స్ ఏవి, వాటికి ఎవరిస్తారు పాపం? ఒకవేళ ఏదైనా తీసుకుంటే మరొకటి ఏదో ఇచ్చి తీసుకుని వెళ్ళిపోతామే తప్ప ఎవ్వరూ ఊరుకోరు కదండి. బృందావనం వెళ్ళినప్పుడు మంచి భలే మజా, ముఖాన్ని కళ్ళజోడు ఉందనుకోండి పిక్కు పట్టుకుపోతాయి. అయితే పట్టుకెళ్ళిపోయిన ఆ కళ్ళజోడు మరలా సంపాదించడం కోసమని వీళ్ళు ఫ్రూటీ జ్యూస్ ప్యాకెట్ అండి, అది కానీ ఇస్తే అది అక్కడే వదిలేసి వచ్చి ఈ ఫ్రూట్ ప్యాకెట్ తీసుకుని వెళ్ళిపోయేదండి. అలా పాపం కళ్ళజోడు పట్టుకెళ్ళి ఏం చేయాలని కాదు, అవి పెట్టుకుని చదువుకోవాలని కూడా కానే కాదు. కానీ బృందావనంలో అన్ని మర్కటాలు ఉంటాయి. ఎందుకంటే పాపం రామాయణంలో చాలా సేవలు చేసినవి కాబట్టి కృష్ణావతారంలో కూడా అవి వెంబడించి ఉన్నవి. అందుచేత ఇప్పటికీ అవి అలానే ఉంటాయి. అంతేకాదు శ్రీకృష్ణుడు పాపం ఆ చేసినటువంటి సేవకు మీకు నేను ఎంత పెడితే మాత్రం మీ రుణం తీర్చుకోగలను అని అంటాడటండి. అందుకని శుభ్రంగా అవి మాత్రం ఉంటాయండి. ఓకే, ఈ కోతులు ఏ 2 కొమ్మలు రాసుకున్నప్పుడు అగ్ని పుట్టింది అని చూసినవో ఆ కారణంగా వీటికి చలి వేసినప్పుడట ఒక చెట్టు కొమ్మని గట్టిగా పట్టుకుని కాళ్ళు చేతులు 2 దానికి పట్టేసుకుని ఒక తల్లి బిడ్డని ఎలా కౌగిలించుకుంటుందో అలా కౌగిలించుకొని ఉంటాయట. ఎందుకని అంటే ఇదిగో దీనిలో నిప్పు ఉంది కాబట్టి, ఉన్న నిప్పే 2 రాపిడైతే పుట్టింది కాబట్టి ఆ నిప్పు నా చలిని పోగొడుతుంది అనేటటువంటి ఆ కోతుల యొక్క విశ్వాసము ఏం చెబుతున్నారు అంటే కరోతి మర్కటాదీనాం శీతాపహరణాదికం. శీతము అంటే చల్లదనాన్ని హరిస్తుంది. ఏమిటి దీనికి కారణము అంటే ఆ కోతులకు ఉండేటటువంటి విశ్వాసం. అంచేత ఏ వ్యక్తికైనా ఇవాళ మన జన్మ, మన కర్మ, మన తీరు ఇలా ఉంది అంటే మన భావనయే, ప్రపంచమంతా భావన, జీవితం అంతా భావన అని చెబితే దీనికి రామచంద్రుడు ఆశ్చర్యంగా ప్రశ్నిస్తాడండి. భావన భావన అని మీరు అంటున్నారు, ఇవన్నీ మేము పనిగట్టుకుని కూర్చుని ఎప్పుడు భావన చేశామండి? మనం కూడా అడుగుతాం కదండి. ఇంకొకటి, భావన చేస్తే మంచిగా భావన చేస్తామే తప్ప చెడుగా ఎందుకు భావన చేస్తామండి అని అంటే ఇవాళ లేటెస్ట్ సైన్స్ ఒక సైకాలజిస్ట్ ఏం చెబుతున్నాడండి, కోపం వచ్చినప్పుడు నీకు నీ భర్తనో నీ బిడ్డలనో ఏదో అంటే అది ఇవాళ కాకపోయినా మరి ఏదో ఒక రోజు జరిగి తీరుతుంది. మన విషే అది కమాండ్ చేస్తుంది. ఒకటి మన అంతరాత్మగా ఉన్నది, రెండవది విశ్వాంతరాత్మగా ఉన్నటువంటిది. 2 కమాండ్స్ ఉన్నాయండి, అంటే వ్యష్టిగా సమష్టిగా. అంచేత ఈ ఉదాహరణ చెబుతూ రామచంద్రుడికి వశిష్ఠ మహర్షి భావన వల్లే ప్రపంచము, భావన వల్లే జన్మ అంటే ఇది ఎలా కుదురుతుంది అంటే దానికి మరొక ఉదాహరణ ఏం చెబుతున్నారు అంటే అలా కాదు రామచంద్ర, ఒక శిల్పి ఉన్నాడు. ఆ శిల్పి చక్కగా అది గంధపు కట్టె కావచ్చు లేదా టేకు కలప కావచ్చండి. ఆ టేకు కర్రలో లేదా గంధపు కర్రలో మంచి మూర్తిని చేశాడండి. మంచి మూర్తిని చేసి ఆయన ఏదో లోపలికి వెళ్ళాడు, ఏదో పని చేసుకుంటున్నాడండి. ఈ లోపుగా కోతి లోపలికి ప్రవేశించిన ఈ కోతి ఏం చేస్తుంది, అక్కడ విగ్రహాన్ని చూడదు, ఇది కలప. అంచేత కలప దేనికి పనికొస్తుంది, అబ్బా చలి కాచుకోవడానికి పనికొస్తుంది అని అది బయటికి తీసుకుని వెళ్ళిపోయి కాసేపు పట్టుకుని చలి తీరిపోయిన తర్వాత మళ్ళీ వదిలేసిందండి, వెళ్ళిపోయింది. ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆమె చూసి అరే ఇదేదో ఇక్కడ పడుందేమిటి, నాకు పొయ్యిలోకి కట్టెగా పనికొస్తుంది కదా అని ఆమె పొయ్యిలోకి కలపగా పట్టుకెళ్ళి. ఇంతకు దాన్ని మనం ఏమనాలి? ఒక శిల్పికి అది ఒక మూర్తి, ఒక కోతికి అది ఒక బ్లాంకెట్ వంటిది, ఒక స్త్రీకి అది పొయ్యిలో కలప వంటిది. దీనిలో 3 ఉన్నాయా చూడండి. 3 ఉన్నవా అంటే ఎవరి భావనలో వాళ్ళకి 3 ఉన్నాయండి. కోతి భావనలో వీళ్ళిద్దరికి ఉన్న 2 లేవు,
స్త్రీ భావనలో అవి రెండు లేవు. శిల్పి భావనలో కోతికి బ్లాంకెట్ గాను ఆమెకు పొయ్యిలో కలపగాను లేవు. ఇది రామచంద్ర ఎవరి మనోభావన వల్ల ఆ ప్రపంచం అలా ఏర్పడుతుంది. మరి దీన్ని ఎలా పోగొట్టుకోవాలండి? ఇది ఎవరూ కావాలని తలంచలేదు కదా. అంటే కావాలని తలంచకపోయినా ఎవడి మనసు అధీనంలో ఉండదో, ఎవరికి తగినంత వివేకం ఉండదో, ఆ వివేకం లేనటువంటి మనసు పిచ్చిగా ఆలోచిస్తుంది. ఇంతకు ఈ మనస్సుకి ఎంత శక్తి, ఎంత సత్తా ఎక్కడి నుండి వచ్చిందండి అంటే మరలా పవర్ ఏమో అదే. ఎవరు? ఆత్మ. ఆ ఆత్మసత్తా వల్లనే, ఆత్మశక్తి వల్లనే మనస్సుకి ఎంత శక్తి, ఎంత సత్తా వచ్చింది. అయితే ఈ మనస్సును ఎవరైతే నియోగిస్తారో, వినియోగిస్తారో వాళ్ళకి ఆ మనస్సు స్వర్గాన్ని చూపిస్తుంది, మోక్షాన్ని చూపిస్తుంది. వినియోగించుకోలేదు, నియోగింపబడ్డారు మనస్సుచే అంటే అంతే సంగతులు. వాళ్ళ జీవితము ఎటు వెళుతుందో తెలియదు. అందుచేత రామచంద్ర భావన వల్లే జన్మము, భావన వల్లే బ్రహ్మము. ఇది ఎందుకు మనం చెప్పుకుంటున్నాము అంటే ఇన్ని రోజులుగా మనం కైవల్య ఉపనిషత్ మనం విన్నందుకు మన భావన ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి అనేది మనకి ఇక్కడ ఫలశ్రుతి చెబుతూ ఉందండి. యశతరుద్రీయమధీతే సోగ్నిపూతో భవతి. ఎవరైతే శతరుద్రీయాన్ని అంటే రుద్రులు, శతం రుద్రా దేవత అస్య ఇది శతరుద్రీయం ఉచ్యతే. రుద్రులు మనకి తెలిసి 11 మంది అనుకుంటామండి, ఏకాదశ రుద్రులు కదా. కానీ ఇక్కడ రుద్రాధ్యాయంలో చెబుతుంది శతం రుద్రా దేవత. అంతేకాదు శతం అనేటటువంటిది, అలానే సహస్రం అనేటటువంటిది అనంతం ఉచ్యతే. ఎక్కడ 100 అని వచ్చినా, ఎక్కడ 1000 అని వచ్చినా అది అనంతంగా స్వీకరించాలి అని చెబుతున్నారు. అంచేత ఈ నమ్మకంలో 100 మంది రుద్రులుగా ఉన్నారు. సహస్రాణి సహస్రశో ఏ రుద్ర అతి భూమ్యాం తేషాం సహస్రయో జనే వధన్వాని తన్మసి అని కూడా మనకి వస్తుందండి. అంటే రుద్రులు సహస్రాధికంగా ఉన్నారు అంటే ఈ ప్రపంచం అంతా ఏమిటి? రుద్రుడే, రుద్రమే అని గుర్తించడం కోసమనండి ఏకాదశ రుద్రులు కాబట్టి ఏకాదశ అనువాకములుగా ఇచ్చారండి. అదిగో ఇంతకు ఈ ఫలితం ఏమిటి అంటే ఈ ఉపనిషత్ శ్రవణం ద్వారా, ఈ ఉపనిషత్ మననం ద్వారా, ఈ ఉపనిషత్ జ్ఞానం ద్వారా ఏం కలుగుతుందండి? ఎవరైతే ఈ శతరుద్రీయాన్ని అధ్యయనం చేస్తే అతడు శ్రౌతాగ్ని ద్వారా, స్మార్తాగ్ని ద్వారా పవిత్రుడవుతాడో, పునీతుడవుతాడో, అలా ఈ ఉపనిషత్తు మనందరినీ పునీతం చేసిందండి. దీన్ని మనం స్వీకరించగలిగితే తప్పనిసరిగా జరుగుతుందండి. ఇంతవరకు ఉపదేశించినటువంటి ఈ మంత్రాల ద్వారా ఎవరు నీవు? అహం బ్రహ్మాస్మి. ఇది కూడా భావనగా దృఢపరుచుకుంటే, ఈ భావన దృఢపరిస్తే అదంటే అసత్యం కాదుగా, సత్యమే కాబట్టి అది నిశ్చయమవుతుంది, శాశ్వతమవుతుంది. అరే అసత్యమైనటువంటి ఈ జన్మ, ఈ కర్మ కాసేపు కనిపించి కన్ను మూస్తే పోయేటటువంటి ఈ ప్రపంచమే భావన వల్ల ఇంత సుస్థిరమైతే స్వరూపము, స్వభావము, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావమైనటువంటి స్వరూపమైనటువంటి ఆత్మతత్వమే నీవు, నేను, అంత అని చెప్పింది ప్రప్రథమంలో భావనగా మొదలుపెట్టిన అది ఏమవుతుందండి? అనుభూతిగా మిగిలి తీరుతుంది. అందుకనే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, అనుభూతే అభావేస్మిన్ బ్రహ్మాస్మిత్యేవ చింత్యతాం. నాకు అనుభూతి లేదండి, బ్రహ్మగా లేదండి, భ్రమలోనే ఉన్నానండి, నేను స్త్రీగానే ఉన్నానండి, నాకు చాలా బాధలు ఉన్నాయండి, చాలా వ్యధలు ఉన్నాయండి, చాలా బాధ్యతలు ఉన్నాయండి. అఫ్ కోర్స్ అప్యసత్ ప్రాప్యతే ధ్యానాత్ నిత్యాత్వం బ్రహ్మ కిం పునః. దీని అర్థం ఏమిటంటే అండి, నీకు అనుభూతి లేకపోయినప్పటికీ బ్రహ్మాస్మి 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 అనే నీవు చింతన చెయ్యి.
ఈ చింతన ఏం చేస్తుంది? నిన్ను పరబ్రహ్మగా నిలిపి తీరుతుంది. భావనకి అంత పవర్ ఉందని. అప్యసత్ ప్రాప్యతే ధ్యానాత్. అసద్వస్తువులన్నీ కూడా కేవలం ధ్యానం చెయ్యడం ద్వారా నీవు పొందుతూ ఉన్నావే, ఏవి లేనటువంటివి, ఉనికి లేనటువంటి. అలాంటిది నిత్యాప్తం. ఈ బ్రహ్మ ఎక్కడుందండి? ఎంత దూరంలో ఉందండి? ఉపనిషత్తు ఎంత మేలు చేసిందండి. అరే నీకు చాలా దగ్గరలో, ఇంకా నీవే స్వరూపమై ఉన్నావు. అది వరకే ఉండి నీకు దగ్గరలో ఉండి నీవై ఉన్నటువంటిది ఏదో అది నీకు గుర్తు చేస్తుంది. నీవు మతిమరుపు మేళావి కాబట్టి నీవు మర్చిపోయి ఎన్ని జన్మలు, ఎన్ని కర్మలు, 1, 2, 3 అండి, ఎన్ని వందలు కూడా కాదండి, వేలు కూడా కాదండి, లక్షలు అని చెబితే సరిపోతుంది కదా. అంచేత ఒకసారి మనం ఈ సృష్టి క్రమంలో అవతరించినా కూడా 84 లక్షల సార్లు మనం పుట్టి ఉండాలి. అది ముందు వెనక ఎప్పుడైనా కావచ్చుగా. 84 లక్షల జీవరాశి జాతి కదండి. ఈ జాతిలో క్రమశః మనం పుట్టి వచ్చాము అని అనుకుంటే గాని 84 లక్షల జన్మలు ఎత్తి ఉన్నామండి. అంచేత ఇన్ని జన్మల్లో వేసుకున్న వేషమల్లా ఇదే నేను చాలా గట్టిగా, ఏది ఆ కోతులు కట్టెను ఎలా గట్టిగా పట్టుకుంటాయో అలా మనం పట్టుకున్నాము. దీనికి అంతటికీ కారణం ఏమిటండి? కేవలం భావన. ఇది ఎవరు ఒకరు ఇద్దరు చెప్పట్లేదు, సర్వశాస్త్రాలు చెబుతున్నవి. చిత్తమేవ హి సంసార రాగద్వేషాది సంకులం. అసలు ఈ ప్రపంచము, సంసారము ఏమిటి? నీ చిత్తపు మాయ, భగవన్ మాయ కాదండి, మనిషి మాయటండి. భగవంతుడికి ఏం అవసరం అండి? మనకి ఎలా మాయ కప్పేయాల్సిన అవసరం ఏంటండి? ఆయనకి సరదానా? మనం కప్పుకుంటున్నాం. అంచేత మనం కప్పుకున్నటువంటి మాయను మనమే తీసుకోవాలి. ఎలా తీసుకోవాలో నేర్పిస్తుంది. వేసుకున్నది మనం కదా. లోపల ఉండి మనం గడియ వేసుకున్నామండి. ఎవరు తీసుకోవాలి? లోపల ఉన్న వాళ్ళే తీసుకోవాలండి. బయట ఉన్న గురువు గారు ఒరే తలుపు తీయరంటే, అయ్యా గురువు గారు మీరే తీయండి, వీడేమో లోపల వేసుకుంటాడు, గురువు గారు బయట తీయాలా? ఎలా తీస్తాడండి? తీయలేరు. అంచేత ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయత్. నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. నిన్ను ఎవ్వడూ వచ్చి ఉద్ధరించడు. ఎవడి ఆకలి తీరాలంటే వాడే తినాలి కదండి. భర్త గారు తింటే భార్య కడుపు నిండుతుందండి. ఓ భార్య గారు వంట చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన ఎక్కడో షాప్లో, ఆఫీసులో ఎక్కడో ఉంటాడు కాబట్టి ఇవిడ తింటూ ఉందనుకోండి, ఆయనకి భర్తార్పణం అని ఇవిడ పెడితే సరిపోతుంది కదండి. టైం వేస్ట్ కాదు. ఆ టైంలో కూడా ఇంకా బాగా ఎర్న్ చేయొచ్చు, సంపాదించవచ్చు. అంటే కాదు, వంట ఎవరు చేసినా, సంపాదన ఎవరు చేసినా, భోజనం మాత్రం ఎవరి భోజనం వాళ్ళే తినాల్సిందే. అంచేత ఎవరి ఉద్ధరణ వాళ్ళే పొందాల్సిందే. శిష్యుని గురువు గారు ఉద్ధరించరు, గురువు గారు శిష్యుడు గారు అసలు ఉద్ధరించాల్సిన అవసరమే. అంచేత ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ఏ భావన వల్ల తెలియక లక్షలాది జన్మల నుండి అసద్రూపమైనటువంటి అనాత్మ అయినటువంటి 3 నాళ్ల ముచ్చట. 3 నాళ్ళు ఏమిటండి అంటే, ఒక రోజు వచ్చింది, ఒక రోజు వెళ్ళింది. మొత్తం వీడు 100 సంవత్సరాలున్నా 1000 సంవత్సరాలున్నా ఉండడం అంతా ఒక రోజు కిందే లెక్కండి. 3 నాళ్ల ముచ్చట. ఈ 3 నాళ్ల ముచ్చటనే నువ్వు ఇంత మురిసిపోతూ ఉంటే, అరే శాశ్వతంగా ఉన్నటువంటి తత్వానివి నీవు, నీకు జనన మరణములు లేవు, నీకు కష్ట నష్టములు లేవు అని శృతిమాత చెబుతూ ఉంటే ఇంకెంత ఆనందించాలండి, ఎంత పరవశించాలండి. అది చెబుతుందండి. అందుచేత బ్రహ్మ భావన చెయ్యి. ఇంతవరకు భ్రమ భావన చేశావు, అసద్భావన చేశావు, సద్భావన చేస్తే సరిపోతుంది. అంచేత నిత్యాప్తం బ్రహ్మ కిం పునః. ఎక్కడెక్కడో ఏ రాష్ట్రాల్లో, ఏ దేశాల్లో, ఏ కంట్రీస్ లో ఉన్నదాన్ని కూడా తెప్పించుకుంటున్నావే, నీవు సంపాదిస్తున్నావే, పొందుతున్నావే. అలాంటిది నిత్యాప్తం. అది ఒకసారి దగ్గరలో ఉండే ఒకసారి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతుంది. ఎప్పుడు ఎంత దగ్గర అని అంటే, కెరటానికి సముద్రం ఎంత దూరం? మళ్ళీ మీ ఉదాహరణ చెప్తా. నగకు బంగారం ఎంత దూరం? కుండకు మట్టి ఎంత దూరం? అంత దూరంలో మాత్రమే ఉందండి బ్రహ్మ. ఎవరికి? మనకు. మనం ఎవరిమి? మనము నగమైతే
పరబ్రహ్మ బంగారం. మనం కుండ అయితే పరబ్రహ్మ మట్టి. మనం ప్రపంచంలో ఏదో ఒక అల్ప భాగం, ఒక జీవ కణము అయితే సాగరం వంటి వాడు పరాత్పర పరబ్రహ్మ. అందుచేత నిత్యాప్తం, ఎప్పుడూ నాకు చాలా సమీపంలో, అది సమీపమని కూడా కాదండి, స్వరూపమనే చెప్పాలండి. కుండకు స్వరూపం మట్టే, నగకు స్వరూపం బంగారమే. నవ్వొస్తుందండి, అస్మాను కుండ మట్టి బంగారు నగ. వేదాంతం అంటే ఇంతేనండి. దీన్ని ఎప్పుడైతే మనం దృఢపరుచుకున్నామో, ఎస్, నేను నగను కాదు బంగారాన్ని, నేను కుండను కాదు మట్టిని, నేను ప్రపంచంలో ఒక జీవ కణాన్ని కాదు, అనంతమైనటువంటి సచ్చిదానంద స్వరూపాన్ని అని మనం గుర్తించడానికి వీలు ఉంటుందండి. అంచేత ఇలా ఈ ఉదాహరణ చెబుతూ, ఎవరైనప్పటికీ కూడా బ్రహ్మ భావనలో బ్రహ్మస్వరూపులుగా ఆ అనుభూతిని పొందగలరు. అదే మనకి ఇక్కడ కైవల్య ఉపనిషత్తు చెబుతుంది. ఏవం విదిత్వా పరమాత్మ రూపం గుహాశయం నిష్కళం అద్వితీయం సమస్త సాక్షిం సదసద్విహీనం ప్రయాతి శుద్ధం పరమాత్మ రూపం. ఏవం విదిత్వ, ఇంతవరకు ఇన్ని మంత్రాలలో మనకంటే 23 మంత్రాలలో విశదపరిచిందండి శృతిమాత ప్రేమతో, కరుణతో, అనుగ్రహంతో, దయతో ఎంతెంతగా ప్రతిపాదన చేస్తూ ఎన్నెన్నిసార్లు దాన్ని అభ్యాసంగా అపూర్వత్వంగా ఒక ఫలాన్ని ప్రసాదించిందో, అటువంటి ఆ తత్వాన్ని విదిత్వా తెలుసుకొని ఎవరైతే ఈ సాధకుడు ఉన్నాడో అతడు తన స్వరూపమే అని చెబుతున్నటువంటి దాన్ని, తన హృదయ గుహయందు ఆ పరమాత్మ తత్వాన్ని, అన్నింటికీ సాక్షిగా ఉన్నటువంటి వాడు, నిష్కళుడు, అద్వితీయుడు అంటే రెండవదిలేనటువంటి తత్వంగా ఉన్నటువంటి సదసద్విహీనం. అది సత్తు కాదు, అసత్తు కాదు, సదసత్తు కాదు. అంచేత అట్టిది ఇట్టిది అనరాని పరబ్రహ్మంబు తానయై అని అంటారండి ప్రహ్లాద స్వామి యొక్క అనుభూతిని వివరిస్తూ నారద మహర్షి. అంచేత అచింత్యం, తన స్వరూపం కూడా ఎలా పరమాత్మ తత్వాన్ని ఏ వేదములు చెప్పలేక కానిదంతా చెప్పినవో, అలానే మన స్వరూపమైనటువంటి ఆత్మ కూడా సదసద్విహీనం అని చెప్పారు. అటువంటి తత్వాన్ని ప్రయాతి అని చెప్పారు. ఇక మనం ఫలశ్రుతిలో యశతరుద్రీయమధీతే, ఎవరైతే శతరుద్రీయాన్ని అధ్యయనం చేస్తే, భక్తితో పారాయణం చేస్తే, ఇక్కడండి ఈ రుద్రాధ్యాయంలో కర్మకాండ ఉందండి, ఉపాసనాకాండ ఉందండి, జ్ఞానకాండ ఉందండి. కర్మకాండ ఏమిటి అంటే ఆ రుద్ర నమకాన్ని చదువుతూ, ఈ ప్రపంచంలో కనిపించే ప్రతి రూపము నీవే రుద్ర, నమస్తే రుద్రమన్యవగుతోత ఇషవే నమః, హే రుద్ర తే నమః, నీకు నమస్కారం, నీ బాహువులకి నమస్కారం, నీ ధనస్సుకు నమస్కారం అని చెబుతూ నమః 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 అని వస్తుంది. కాబట్టి దీనికి నమకము పేరు పెట్టారు. ఇక తర్వాత నాకు ఇది కావాలి, అది కావాలి, శంచమే మయశ్చమే ప్రియంచమేవ కామశ్చమే అని అంటూ చకారాలతో చెప్పారు కాబట్టి చమకము అన్నారు. చ అంటే మరియు అని, నాకు ఇంకా ఇది కావాలి, శం శుభం కావాలి, నాకు శ్రేయస్సు కలగాలి, నా కోరికలన్నీ నెరవేరాలి, మా ఇంట్లో వాళ్ళు బాగుండాలి, మా వీధిలో వాళ్ళు బాగుండాలి, నాకు పుత్రుడు కావాలి, నాకు పౌత్రుడు కావాలి, నాకు ధనం కావాలి, ఓ చాలా ఉన్నాయి. అయితే చమకం మాట ఎలా ఉన్నా నమ్మకంలో మాత్రం విశ్వవ్యాప్తమైనటువంటి విశ్వేశ్వరునికి నమస్కరించడం అనేదాన్ని ఇక్కడ ప్రతిపాదన చేస్తుంది. అంచేత అభిషేకం చేసేటప్పుడు వాడతారు, ఉపయోగిస్తారు కాబట్టి, మంత్రాన్ని జపిస్తారు కాబట్టి ఇది కర్మకాండ. అంతేకాదండి, జ్ఞానకాండ ఏమిటి? రుద్రుడంటే ఎవరో కాదు, అందరి స్వరూపంగా ఉన్నటువంటి వాడే ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే తిష్టతి. అందరి హృదయములలో, సర్వభూతములండి, ఏదో మనుష్యులు, ఆ మనుష్యుల్లో సన్యాసులు, వాళ్ళల్లో బ్రాహ్మణులు, వాళ్ళల్లో పురుషులు, ఆహా. ఈ శతరుద్రము అనేటటువంటిది ఇటు కర్మకాండ అటు జ్ఞానకాండ. ఎలా? అందరి హృదయాలలో ఉన్నటువంటి వాడు ఆ తత్వమే, ఆ ఈశ్వర తత్వమే
విశ్వంగా ఉంది, విశ్వేశ్వరుడిగా. ఆ ఈశ్వర తత్వమే ఆత్మేశ్వరుడిగా ఉంది. అంచేత ఈ జ్ఞానాన్ని తెలిసి అనుభవిస్తూ ఇక్కడ అభిషేకం చెయ్యడం ఒకటైతే, మధ్యలో ఉన్నదే ఉపాసనా కాండ. ఏమిట ఆ ఉపాసన అంటే, ఆ రుద్రుణ్ణి ఇటు రూపంగా అటు అరూపకంగా. అరూపము అంటే లింగం అండి. మనకి వేదంలో ఎక్కడ సాకారంగా ఉపాసన అని చెప్పలేదండి, కేవలం లింగాకృతులు. అంచేతే నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః. నిధనపతి, నిధనము అంటే మరణం అండి. మరణానికి పతి ఎవడు? యమధర్మరాజు అండి. అయితే యమధర్మరాజుకు పతి ఎవడండి? మన స్వామి. అంచేత మరణానికి పతి, పతికి పతివి నీవు స్వామి. అంచేత నీకు నమస్కారం. నిధనపతి, నిధనపతాంతికాయ నమః. అంతేకాదు, నిధనపత అంటే మరణానికి పతి అయినటువంటి యమధర్మరాజుని అంతం చేసినటువంటి వాడు. మార్కండేయుడి గురించి అంతం చేశాడు కదండి యమధర్మరాజుని కూడా. అంచేత నిధనపతాంతికాయ నమః, ఊర్ధ్వాయ నమః. అన్ని దిశలలో ఉన్నటువంటి వాడివి నీవేనే అని అంటూ ఊర్ధ్వలింగంగా, ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః. అంత ఎత్తున ఉన్నటువంటి వాడివి నీవే. అంతేకాదు, అంత ఎత్తున లింగస్వరూపంగా ఉన్నటువంటిది కూడా నీవే. లీనం గమయతే యస్మాత్స లింగం ఇది కథ్యతే. ఈ ప్రపంచాన్ని అంతటినీ తనలోనే లీనం చేసుకుంటుందండి. అంతేకాదు, లీనం చేసుకున్న దాన్ని మరలా తిరిగి తన నుండే తన యందే ఉంచుకుంటుంది. కాబట్టి లింగం లింగం లింగం. ఆత్మలింగం భజరే, అద్భుత లింగం భజరే అని స్వామి కీర్తించేవారే. అలాగే బ్రహ్మ మురారి సురార్చిత లింగం అని కీర్తించారే. ఇలా ఈ లింగము అనేటటువంటిది ఏమో కాదు, శివలింగము. అది మంగళలింగము. అంతేకాదు, మంగళపు గుర్తు. లింగము అంటే గుర్తండి. ఇక్కడ ఏమి గుర్తు? ఆ లింగం ఎవరో కాదు, నీవే. ఆత్మలింగం. ఈ ఆత్మలింగం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎదుట ఉన్నటువంటి శివలింగాన్ని అభిషేకం చేసి చేసి ఏమవుతుందండి? అదే నేను కావడం అండి, అద్భుత లింగం. అంతేది ఇక్కడ ఊర్ధ్వము, ఊర్ధ్వలింగము అనేటటువంటి ఏ ఏ నామాలు చెప్తూ కీర్తించారు, ఆ తత్వము నేనే అనేటటువంటి ఆ భావన ఉందే, అది ఉపాసన. చూడండి, కర్మకాండ ఇంద్రియాలతో అభిషేకం జరుగుతుందండి. ఉపాసనాకాండ మనస్సులో ఆ దివ్య భావన రగులుకుంటూ ఉంటుందండి. ఇక జ్ఞానకాండ బుద్ధి ఎంతసేపు శివా, రుద్ర, నీవు అంతటా ఉన్నవాడివి నీవే, కానీ అంతటా ఉన్న నిన్ను నేను ఇంకా చూడలేకపోతున్నాను. చూడడం కోసమని నీ అనంత విభూతులు, నీ అనంత రూపాలను స్మరిస్తూ ఇదిగో ఇక్కడే నీకు నమస్కారం చేస్తున్నాను. జ్యేష్ఠాయ నమ, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమ, కాలాయ నమ, కల వికరణాయ. ఇలా ఏది చూడండి, జ్యేష్ఠుడు ఎవరండి? ఆయనేనట. శ్రేష్ఠుడు ఎవరండి? అతనేనట. అసలు అతని కానిదేముందండి? ఈ రకమైనటువంటి జ్ఞానాన్ని, ఈ రకమైనటువంటి భక్తిని, ఈ రకమైనటువంటి క్రియను కూడా కలిగించి ఆ వ్యక్తిని, ఆ వాతావరణాన్ని, ఆ సమాజాన్ని, ఆ రాష్ట్రాన్ని, ఆ దేశాన్ని పవిత్రం చేయగలిగినటువంటిది ఏమిటది? శతరుద్రము అన్నారండి. అదిగో అంతటి శతరుద్రాన్ని అధ్యయనం చేసినటువంటి వాడు అగ్నిపూతుడవుతాడు అని అంటూ, ఏంటండి ఫలితం అంతా ఉపనిషత్ శ్రవణం ద్వారా మాత్రమే వచ్చేస్తుంది అని చెబుతున్నారండి. అంతేకాదు, వాయుపూతుడు అవుతాడు అని, ఆత్మాపూతుడు చెప్పుకున్నాం నిన్న మనం, అవుతాడు అని, అలానే స్వరాపానము నుండి పవిత్రుడు అవుతాడు అని, అలాగే బ్రహ్మహత్య చేస్తే కూడా పవిత్రుడవుతాడు అని చెప్పారు. సువర్ణస్థేయ పూతో భవతి. అంతేకాదు, బంగారాన్ని అపహరిస్తే వచ్చేటటువంటి దోషం కూడా ఉపనిషత్ శ్రవణం ద్వారా పోతుంది చెబుతూ, సకృత్యా అకృత్యా పూతో భవతి. చెయ్యవలసింది చెయ్యక, చెయ్యకూడనిది చేయడంతో వచ్చేటటువంటి దోషాలు కూడా పోతాయి. అంతేకాదు, తస్మాత్ ఆ కారణంగా విముక్తం ఆశ్రితో భవతి. ఈ ఉపనిషత్తు ఏం చేస్తుందండి? అంతవరకు
బంధనలో ఉన్నటువంటి వాళ్ళనే ఆశ్రయించి బ్రతుకుతాడట. ఒక ఉపనిషత్తులు వస్తుంది, కఠోపనిషత్తులు. ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి దారి చూపిస్తున్నాడటండి. ఏమవుతారండి వీళ్ళిద్దరు? గుంటలో పడతారండి. అంచేత ఇక్కడ కూడా ఒక బంధనలో ఉన్నటువంటి వాడినే ఈ బంధుడు అంటే ఈ బద్ధుడు ఆశ్రయించి బ్రతుకుతూ వచ్చాడండి ఇంతవరకు. ఎవరికి బంధన లేదండి. మీకు ఎవరు రక్షణ అంటే వివాహం చేసుకున్న భార్య నాకు భర్త రక్షణ అనుకుంటుంది, ఆ భర్త కాస్త నాకు తల్లిదండ్రుల రక్షణ అనుకుంటాడండి. ఇంకా ఎవరు 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 అంటే ఆ తర్వాత ఎప్పుడో చెప్పుకుంటాడండి భగవంతుడు రక్షణ అని. పిల్లలకు తల్లిదండ్రులు రక్షణ, భార్యకు భర్త రక్షణ. ఆ రోజుల్లోనండి, ఇప్పుడు కాదు. భర్తకు భార్య రక్షణ, లేదా చెప్పాలంటే ఎవరి రక్షణ వాళ్ళదేనండి. ఇది మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఒక బద్ధుడు మరొక బద్ధుడిని ఆశ్రయిస్తే ముక్తి ఎలా వస్తుందండి, స్వేచ్ఛ ఎలా వస్తుందండి? వచ్చే వీలే లేదండి. కానీ ఇక్కడ ఉపనిషత్తు ఏం చేస్తుందో తెలుసా అండి? విముక్తం ఆశ్రితో భవతి. ఎవరికైతే బంధాలు లేవు, ఎవరు అయితే నిత్య స్వేచ్ఛాయుతులో, వారి ఆశ్రయం నీకు ప్రసాదిస్తుంది. అంటే అప్పుడు బంధనలో ఉన్నటువంటి వాడు స్వేచ్ఛగా ఉన్నవాడి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, లేదా ఇతడి దగ్గరికి వచ్చాడు అనుకోండి, ఇతడు బంధనాలు ఉంటాయా? విప్పేసి పడేస్తాడండి. అలా ఈ ఉపనిషత్ శ్రవణము మన బంధనల నుండి వేరు చేస్తుంది అని చెబుతూ అత్యాశ్రమి సర్వదా సకృద్వా జపేతు. అత్యాశ్రమి అనేటటువంటి అర్థము, తురీయాశ్రమము అంటే సన్యాసి అనేది ఒక అర్థం వస్తుందండి. అంతేకాదు తాను ఉపనిషత్ శ్రవణం చేసినప్పుడు లేదా పఠనం చేసినప్పుడు తాను ఏ ఆశ్రమీ కాదండి. బ్రహ్మచారి కాదు, గృహస్థు కాదు, వానప్రస్థు కాదు, సన్యాసి కాదు. ఎందుకని? ఏ ఆశ్రమమైనా బంధమే. ఇన్ని ఆశ్రమాలను కూడా విడిచిపెట్టినప్పుడే అతడు అత్యాశ్రమి అవుతాడండి. ఎందుకని నేను సన్యాసిని కాబట్టి నేను ఇంకా సన్యాసిగా ఉంటానండి అంటే ఆహాహా, ఉపనిషత్ మాత ఊరుకోదు, నువ్వు సన్యాసిని కాదు, ఏమీ కాదు. ఎందుకని? నజన్మదేహే ఇంద్రియ బుద్ధిరస్తి. నాకు జన్మ లేదు, నాకు దేహము లేదు. దేహం ఉంటే కదండి బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసము అనేటటువంటిది. దేహమే లేనప్పుడు అంచేత అతడు ఏ ఆశ్రమానికి సంబంధించిన వాడు కాదు. అతడికి ఏ దేహము లేదు, ఏ మనస్సు బుద్ధి లేదు. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్ న తేజో న వాయుశ్చిదానంద రూప శివోహం శివోహం అని చెప్తుంది కదండి. అందుచేత నిర్వాణ శక్తంలో ఎలా చెప్పారో ఇక్కడ కూడా నేనంటూ నాకంటూ పరిమితంగా ఏమీ లేదండి. ఇదండి పరిమితం కాదు, పరిమితం లేదు. మరి ఎవరండి అసలు మీరు లేనే లేరా అండి? అపరిమితంగా, అనంతంగా, అఖండంగా ఉన్నారు. అది నా స్వరూపము అని తెలియజేస్తుంది. ఇంతకు ఈ అత్యాశ్రమిగా ఉండి ఏం చెయ్యాలండి? సర్వదా ఎల్లవేళలా ఉపనిషత్తుని అధ్యయనం చెయ్యాలి, లేదా సకృతు ఒక్కసారైనా సరే దీన్ని జపించాలి నిత్యము అని చెప్పారండి. ఎందుకు నియమం పెడుతున్నారండి అంటే రోజుకు 3 పూటలు తింటున్నావు. దేనికి ఆ నియమము? శరీరం ఆరోగ్యంగా ఉండాలి, శరీరం బలంగా ఉండాలి. ఓకే, నీకు జీవన వ్యవహారం గడవాలి అంటే, నీవు బ్రహ్మగా ఉండాలి అంటే, నీకు బ్రహ్మ స్మృతిని, బ్రహ్మ జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి ఉపనిషత్తును పారాయణం చేయాల్సిందే. పారాయణం అంటే టేప్ రికార్డర్ లాగా కాదండి, అర్థాన్ని తెలుసుకుంటూ. అంచేత అనేన జ్ఞానమాప్నోతి, దీని ద్వారా నీవు జ్ఞానాన్ని పొందుతావు. సంసారార్ణవ నాశనం. ప్రయోజనం చెబుతున్నారు. అధికారము, విషయము, సంబంధము, ప్రయోజనము, అనుబంధ చతుష్టయాన్ని మనం మర్చిపోకూడదు. సాధన చతుష్టయ సంపత్తి మర్చిపోకూడదు, ఏదీ మర్చిపోకూడదండి. అంచేత ఈ ఉపనిషత్ జ్ఞానం ద్వారా అతడు సంసారాన్నవనాశనం జ్ఞానం అవాప్నోతి. సంసారము లేనే లేదు. మీరా చెప్పినట్టుగా నా సంసారం అంతా ఎండిపోయిందని, భవసాగర సబ్ సుఖ్ గయే, ఎండిపోయిందని చెప్పింది ఆ తల్లి. మరి నిజంగా శ్రద్ధగా పెట్టి వింటే మనకు కూడా ఎండిపోయిందండి, ఎండిపోయి తీరాలండి అని చెబుతూ తస్మాత్
ఆ కారణంగా ఏవం విదిత్వా, ఈ రీతిగా తెలుసుకుని కైవల్యం పదమశ్రుతే, కేవలత్వము, మంగళత్వము, శాశ్వత ఆనందత్వము, కైవల్య గిరిజారామం, కైవల్యోపనిషద్వేద్యం కైవల్యానంద కుందిలం కైవల్య గిరిజారామం స్వమాత్రం కలయేన్వహం అని మొట్టమొదటే మనకి ఇచ్చారే, అది అటువంటి కైవల్య పదాన్ని అతడు పొందుతాడు. కైవల్యం పదమశ్రుత ఇది అని మళ్ళీ రెండవసారి అండి. ఒక విషయాన్ని మరలా మరలా ప్రతిపాదన చేస్తే అది దృఢమవుతుంది అనేది ఒకటైతే, సత్యము సత్యము అనేది మరొకటైతే, ఇది అందరి అనుభవం సుమా అని మరొకసారి ప్రతిపాదన జరిగిందండి. ఇది కైవల్యోపనిషత్తు యొక్క కేవలత్వము, కైవల్యము, మోక్షము, ఆనందం. ఉపనిషత్ శ్రవణము అనేటటువంటిది ఊరికే లభించదండి. భాగ్యోదయేన బహుజన్మ సమార్జితేన సత్సంగమం చ లభతే పురుషో యదా వై అజ్ఞాన హేతుకృత మోహమదాంధకార నాశం విధాయ తదా ఉదయతే వివేకః అంటుంది భాగవతం. భాగ్యము మన జీవితంలో లక్కీ అంటారు చూడండి, అదృష్టం కలిసి వచ్చిందండి అంటారు చూడండి, ఇదండి నిజమైనటువంటి అదృష్టము అంటే. భాగ్యము ఉదయించిన వేళ భాగ్యోదయేన బహుజన్మ సమార్జితేన శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్వినా లభ్యతే అన్నారు. 100 కోట్ల జన్మలలో చేసుకున్నటువంటి సుకృతము ఉంటే తప్ప సత్సాంగత్యము కలుగదు. ఒకవేళ కలిగిన వినాలని అనిపించదు, ఒకవేళ విన్నా అది తలకెక్కదు, ఒకవేళ తలకెక్కినా అది ఆచరిద్దాము అనేటటువంటి సద్బుద్ధి పుట్టదు అన్నారు. అంచేత దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే బహుజన్మ సమార్జితేన సత్సంగమం చ లభతే, అప్పుడు సత్సాంగత్యం దొరుకుతుందటండి. యదా, ఎప్పుడైతే కలిగిందో, ఇంతకు సత్సంగం సత్సంగం అంటున్నారు, ఏమిటండి లాభము అని అంటే, మనకి అధికారి, విషయము, సంబంధము, ప్రయోజనము అని అనుబంధ చతుష్టయము అని చెప్పుకున్నామండి. ఇక్కడ మనం ఎవరిమండి? అధికారి కావాలండి. దేనికి అధికారండి? అన్నం తినడానికి ఎవడు అధికారండి? ఆకలి వేసిన వాడు అధికారండి. అంతే తప్ప వంట చేసి పెట్టిన వాళ్ళు అధికారులండి, వంట చేయని వాళ్ళకి భోజనం లేదండి అంటే నాలాంటి వాళ్ళు ఏమైపోవాలి? అంచేత ఆకలి వేసిన వాడే అధికారి. ఎలానో నేను ఏదో తెలుసుకోవాలి, నాకున్నటువంటి ఈ అశాంతి తొలగించుకోవాలి, నాకు ఈ బంధన వద్దు, నాకు ఈ దుఃఖము వద్దు, నాకు విడుదల కావాలి, ఏమిటి, నాకు ఎలా, ఈ విడుదల ఎలా వస్తుంది అని తప్పించడమే అధికారికి ఉండాల్సినటువంటి లక్షణం. ఆ లక్షణాల్ని నాలుగింటిగా చెప్పారు. 1 నిత్యానిత్య వస్తు వివేకము, 2 ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము, 3 శమాధి షట్క సంపత్తి, 4 ముముక్షుత్వము. ఇవి 4 కలిగినటువంటి వాడు అధికారి. అంటే వివేకము, వైరాగ్యము, శమము, నాకు విడుదల కావాలి అనేటటువంటి పరిపూర్ణమైనటువంటి ఒక జిజ్ఞాస. ఓకే, ఈ అధికారికి మరి విషయం ఏమిటండి? ఆకలి వేసిన వాడికి విషయం ఏమిటండి? అన్నమే విషయం అండి. ఇక్కడ మనకి ఈ వివేకము, వైరాగ్యాదులు కలిగినటువంటి మనకు విషయం ఏమిటి అంటే, మన స్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని చెప్పేటటువంటి శాస్త్రమే విషయం అండి. మళ్ళా ఒక్కసారి మనం ఉపనిషత్తుని బ్రీఫ్ గా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంచేత ఎప్పుడైతే మనకి విషయము ఉదాహరణలో అన్నం అయ్యిందో, ఇక్కడ మనకి శాస్త్ర విషయమే విషయం. ఇక రెండవది సంబంధము. ఏమిటి సంబంధము? ప్రతిపాద్య ప్రతిపాదక భావం ఏదైతే ఉందో అది సంబంధం. ఇక్కడ ఆచార్య స్వామి వారు మనకి ప్రతిపాదన చేస్తున్నారు ఏమి అని? నీవు ఈ శరీరానివి కాదు, శరీరివి. ఈ దేహానివి కాదు, దేహివి. అవస్థల్లో ఉన్నటువంటి విశ్వ తేజస ప్రాజ్ఞుడివి కాదు, తురీయుడివి. నీవు సాక్షివి అని ప్రతిపాదన చేస్తూ చేస్తూ ఆ తత్వంలో నిలబెడుతున్నారండి. ఇది ప్రతిపాద్యము.
అంటే ప్రతిపాదనకి ప్రతిపాద్యమునకు ప్రతిపాదింపబడినటువంటి దానికి ఉన్న సంబంధం. ఈ విషయాన్ని వినడంతో మనకి ప్రతిపాదనలో ఏం తెలుస్తుంది? ఓ, ఇంతవరకు నేను ఇది మాత్రమే అనుకున్నాను, ఇప్పుడు నాకు తెలిసింది ఇది మాత్రమే కాదు, అంతా నేను, అన్నీ నేను అని. ఇది ప్రతిపాద్య ప్రతిపాదక సంబంధం. ఇక నాలుగవది ఏమిటండి? ప్రయోజనం. ఇవాళ మీరు కొంతమంది చెప్పారు, ఇంకా చెప్పాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. దీనిలో ఏంటి? ఆనందంగా ఉన్నాను, అది వరకట్లాగా బాధపడట్లేదు, అది వరకట్లాగా కోపం రావట్లేదు, అది వరకట్లాగా చికాకు లేదు, ఏమో ఒక తేలికగా, ఏమో ఒక ఏదో పొందినట్టుగా, పరమాన్నం తిన్నట్టుగా, ఇలా ఈ అనుభూతి కలిగింది అంటే ప్రయోజనం అండి. ఇక్కడ మనకి శాస్త్రం చెప్పినటువంటి ప్రయోజనం ఏమిటి? ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. దుఃఖము ఏదో కాసేపు పోయి మరి వెంటనే వచ్చేసేట్టుగా కాదండి. మన జీవితంలో కాసేపు దుఃఖం వస్తుంది, పోనీలే ఇది ఉంది, ఇలా ఉండిపోతుందేమో అని అనుకోవడానికి వీల్లేదు. దుఃఖం పోతుంది, మరలా సుఖం వస్తుంది. కొన్ని సుఖం శాశ్వతమా అంటే అది డింగును పోతుంది, మరలా వెంటనే ఇంకో దుఃఖం వస్తుంది, లేదా ఇంకో కష్టం వస్తుంది. ఓ రకరకాల తరంగాలు కదా. అంచేత ఈ తరంగాలు తాత్కాలికమే. అలాంటిది కాదు సుమ ఆత్యంతిక దుఃఖ నివృత్తి. ఈ దుఃఖము అనేటటువంటిది ఇక తిరిగి ఎప్పుడు నాకు రానిది, రాకుండా ఉంచేట్టుగా చేస్తుంది ఉపనిషన్మాత. అంతేకాదు, దుఃఖమేమో శాశ్వతంగా పోయింది, మరి పరమానందమేమో శాశ్వతంగా మిగిలింది. ఇదండి పరమ ప్రయోజనం. ఏమా పరమ ప్రయోజనము? అది వరకు అయ్యో నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు, అయ్యో నా మాట వినట్లేదు, నాకెవరూ విలువ ఇవ్వటం లేదు అనేవి ఏవేవో సంకుచిత పరిమిత భావాలు ఉండేవండి. ఇప్పుడండి అసలు నా మాట ఎవడో వినడం ఏమిటి? నేనే అందరి మాటలు వింటున్నాను, నేనే అంతటా ఉంటున్నాను. ఇంకప్పుడు నాకు సమస్య ఏముంది? అంతేకాదు, ఇంత సువిశాలంగా, ఇంత భిన్నత్వంగా, నానాత్వంగా భాషిస్తూ ఉన్నటువంటి ఈ ప్రపంచము నానాత్వం కాదు, ఉన్నది ఒక్కటే. అదే కేవలత్వం, అదే దాని భావమే కైవల్యము. ఆ కైవల్యానికి మరొక పేరే పరమానందము, మరొక పేరే శాశ్వత శాంతి, మరొక పేరే మోక్షం. అదే నేను. ఇది కలిగేది కాదు సుమా, మిగిలేది. స్వరూపం అండి, ఇది స్వభావం అండి అని గుర్తు చేస్తుంది. ఇది ప్రయోజనం. ఓకే. అధికారి విషయము, శాస్త్ర విషయము అంటే శాస్త్రం ఏం విషయం చెప్పింది? స్వరూపం గురించి చెప్పింది, ఆత్మ గురించి చెప్పింది. ఆకలి వేసిన వాడు అన్నం తిన్న తర్వాత తృప్తోస్మి అంటాడు వాడు. ఆ తృప్తి కొద్ది కాలమే ఉన్నప్పటికీ తిన్న వెంటనే వాడికి తృప్తి కలిగిందండి. ఇక్కడ మనకి విన్న వెంటనే తృప్తి కలిగింది. ఏది వింటే? మనస్వరూపము, మన స్వభావము అయినటువంటి ఆత్మతత్వం వింటే. ఇంకా అక్కడికి వాడికి 3 గంటల తర్వాత ఆకలేస్తుందండి. కానీ ఇక్కడ 3 గంటలు కాదండి, ఎన్ని జన్మలెత్తినా దుఃఖము కష్టము అనేటటువంటి భావాలే లేకుండా కేవలం బ్రహ్మస్వరూపంగా, కేవలం సచ్చిద ఆనంద స్వరూపంగా ఉంటాడు. ఇది ఇతడికి ఉన్నటువంటి విషయం. ఇక సంబంధం ఏమిటండి అని అంటే, ఇంతవరకు ఒక ఉపాధిగా, ప్రపంచంలో ఒక జీవిగా, ఒక వ్యక్తిగా, ఒక కుటుంబంలో, ఒక ఆశ్రమంలో ఉన్నటువంటిగా ఉన్న నేను ఎక్కడికి, దేనికి సంబంధించి ఉన్నాను? శాశ్వతమైనటువంటి ఆధారమైనటువంటి పరబ్రహ్మకు సంబంధించి ఉన్నాను. ఆ పరబ్రహ్మయే నేను అని ప్రతిపాదన చేస్తుంది. తత్ త్వం అసి. తత్ ఆ బ్రహ్మ, త్వం నీవు అయ్యే ఉన్నావు. కొత్తగా అవ్వడం కాదు సుమా, ఇది సంబంధం. ఇలా ప్రతిపాదన చేసేసరికి ఏమయ్యిందండి? నేను ఏదో నేల మీద ఒక చిన్న పురుగులాగా, చిన్న బుడగలాగా ఉండేటటువంటి నేను ఆకాశంలో విహరించేటటువంటి గరుత్మంతుడిలాగా, అనంత సాగరంలా అనుభూతి చెందుతూ ఉన్నాను. ఇదిగో ఇదే ప్రయోజనం, ఇదే కైవల్యం. అదిగో అటువంటి ఆ కైవల్య స్థితిని, ఆ కైవల్య జ్ఞానాన్ని
ఏం చేస్తేనండి? ఇది ఏదో చేస్తే కాదు సుమా, కేవలం తెలుసుకుంటే. జ్ఞాతే ద్వైతం న విద్యతే. తెలుసుకుంటే ద్వైతం అనేటటువంటిది పోతుంది. తెలియలేదు, అంతా ద్వంద్వమేనండి, అంతా ద్వైతమేనండి. దీన్ని ఏం చేసినా ఈ తలనొప్పి పోదండి, ఏం చేసినా ఈ చికాకులు పోవండి. కేవలం తెలుసుకుంటే మాత్రమే ఇవన్నీ ఒక్క క్షణంలో బలాదు. అంచేత అనేన జ్ఞానం ఆప్నోతి సంసారార్ణవనాశనం. దీనివల్ల సంసారం అనేటటువంటిది అంతా లేకుండా పోతుంది, అసంసారిగా ఉంటాం. ఏ జ్ఞానం ద్వారా? ఉపనిషత్ జ్ఞానం ద్వారా. అంచేత ఈ జ్ఞానమే జ్ఞానము అని సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు తన శిష్యుడైనటువంటి ఋగ్వేదాచార్యుడైనటువంటి అశ్వలాయన మహర్షిని నిమిత్తంగా చేసుకుని చెప్పారండి. ఆత్మ అంటే ఏమిటో చెప్పారు, ఆత్మ ఎక్కడ ఉంటుందో చెప్పారు, ఎలా ఉంటుందో చెప్పారు. హృత్పుండరీకం విరజం విశుద్ధం విచించమచ్చే విశదం విశోకం అచించమవ్యక్తమనంత రూపం శివం ప్రశాంతమృతం బ్రహ్మయోనిం అని ఇన్ని విలక్షణమైనటువంటి లక్షణాలను చెప్పి, ఎక్కడో కాదు అశ్వలాయన, నీవు ఒక్క అడుగు కూడా వెయ్యక్కరలేదు, నీవు ఉన్న చోటే ఉండు, బాహ్యాన్ని విడిచిపెట్టు, అంతర్ముఖంగా నీ దృష్టి నీ స్థితి ఒక్కసారి లోపలికి వెళ్ళి చూడు. ఏ లోపలికి అంటావా? నీ హృదయ పద్మములోనికి. అక్కడే ఉంది అంతా, ఉన్నదంతా అక్కడే ఉంది. అంచేత అక్కడికి వెళ్ళి చూడు అని చెప్పిన తర్వాత, చూశానండి, నాకు ఏమీ అర్థం కాలేదండి అంటావా? ఓకే, అక్కడ ఉన్నటువంటి ఆ తత్వమే నీ కోసం నా కోసం ఒక అందమైన ఆకారాన్ని ధరిస్తుంది. అది ఆ ఆకారమే శివస్వరూపము, మంగళస్వరూపము అని చెబుతూ మరలా ఒక ప్రతిమా ధ్యానాన్ని నేర్పారు. ప్రతిమా ధ్యానం నీవు చెయ్యగలిగితే మంచిదే. ఎందుకని? ఈశ్వరుడు అంతటి వాడు, అతడికి భూమి పాతాళంగా ఉంటే, శిరస్సు ద్యులోకంగా ఉంటే, ఆయన శరీరం అంతా కేవలం అంతరిక్షంగా ఉంటే, అందుకనే ఆయన జటాజుటంలో చంద్రుడు ఉంటాడు అంటే, చంద్రుడు మనం ఎక్కడో ఇలా పైన చూస్తే కనిపిస్తున్నాడంటే, శివుని యొక్క స్వరూపము ఎంత పెద్ద స్వరూపము, ఎంత విశ్వరూపము. అందుకనే శివరాత్రి నాడు అతడు అలా అలా అంత ఊర్ధ్వమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆ శివలింగాన్ని బ్రహ్మగారు విష్ణువు కూడా గుర్తించలేకపోయారు అని మనకి ఆ తత్వాన్ని ఉపదేశించి, అదిగో ఆ శివతత్వాన్ని అర్థం చేసుకో. ఏమోనండి, ఆ శివతత్వం కూడా నా బుద్ధికి అర్థం కావటం లేదు అంటావా? ఓకే, శివరూపాన్ని ధ్యానం చేస్తూ నీవు ప్రణవ మంత్రాన్ని జపించు. తద్వారా ఈ మనస్సుకి ఈ ప్రణవానికి రెండింటిని జోడించి నీవు ఎప్పుడైతే జపం చేస్తావో అప్పుడు నీలో అగ్ని పుడుతుంది, జ్ఞానాగ్ని పుడుతుంది. అంతవరకు నీకు ఏ ఏ పాశాలు, ఏ ఏ సంస్కారాలు నీకు ఆటంకమై నిలుస్తున్నవో వాటన్నింటినీ తొలగిస్తుంది ఈ అగ్ని, వాటన్నిటినీ దగ్ధం చేస్తుంది. తద్వారా నీ స్వరూపం ఏమిటో నీకు తెలుస్తుంది అని అంటూ అవస్థాత్రయ వివరణ చేశారు. అవస్థాత్రయ విశ్లేషణ చేస్తూ చేస్తూ ఒక అవస్థలో విశ్వడుగా, మరొక అవస్థలో తైజసుడుగా, అంటే స్వప్నావస్థలో తైజసుడుగా, సుప్తావస్థలో ప్రాజ్ఞుడుగా ఉన్నది నీవే. కానీ విశ్వడు తైజసుడు దగ్గర లేడు, విశ్వడు తైజసుడు ప్రాజ్ఞుడిలో లేరు, ప్రాజ్ఞుడు తైజసుడు విశ్వడిలో లేరు అని మన అనుభవాన్ని గుర్తు చేస్తూ, ఈ మూడింటికి సాక్షిగా ఉన్నావు కాబట్టే నీకు ఈ మూడు అవస్థలలో ఆద్యంతములు తెలుస్తున్నవి. లేచింది మొదలు పడుకునేంత వరకు నీది నీకే తెలుసు. కళ మొదలై మరలా అంతమయ్యేంత వరకు నీ కళ నీకే తెలుసు. గాఢ నిద్రలో అబ్బా ఎంత హాయిగా ఉందండి, ఈ హాయి నీది నీకే తెలుసు. ఎవరు ఈ తెలుసుకున్నటువంటి తెలివి? ఎవరు? ఆ తెలివియే తురీయము. అది నీ నిజస్వరూపం, అది పర్మనెంట్, అది శాశ్వతమైనటువంటిది. అంచేత తేభ్య విలక్షణ సాక్షి. నువ్వు ఏదో ఒక అవస్థకి కట్టుబడిపోయేవాడివి కాదు సుమా. జాగ్రత్తలో విశ్వడివి నీవు కాదు,
స్వప్నావస్థలో తైజసుడివి నీవు కాదు, సుప్తావస్థలో ప్రాజ్ఞుడివి నీవు కాదు. ఈ మూడు కేవలం మూడు మాత్రమే కాదు, మూడింటిలో నీవు ఉంటావు, మూడు కాకుండా ఉంటావు. అందుచేతనే మూడింటి గురించి నీవు తెలుసుకుంటూ ఉన్నావు. దత్తే కృత్వా తపశ్యతి, నీవే చేస్తావు, నీవే ధరిస్తావు, నీవే వీక్షిస్తావు. అంచేత ధరించి భరించి చెరించి వ్యవహరిస్తున్నటువంటి ఆ తత్వం ఏదో ఆ తురీయ తత్వమే నీవు అని చెబుతూ, చిన్మాత్ర నీవు ఎవరివి మరి? అది వరకు మృన్మాత్ర, మట్టిమయమైనటువంటి శరీరం అండి. మట్టిలో పుట్టింది మట్టిలో కలిసిపోతుందండి. ఇప్పుడు నేను మృన్మయుణ్ణి కాదు సుమా, చిన్మయుణ్ణి. ఎప్పుడైతే శరీరము నేను కాదు అనేటటువంటి జ్ఞానము కలిగిందో అప్పుడు మరి ఎవరిని నేను? చైతన్య స్వరూపుణ్ణి, చిన్మయుణ్ణి. ఆ చిన్మయాన్ని తలుస్తూ తలుస్తూ తన్మయం చెందినప్పుడు అదిగా నేను ఉండవచ్చు. మరి లీల అడిగింది, అలానే రామచంద్ర ప్రభువు అడిగారు, ఇంకా కర్కటి అడిగింది. ఇంతమంది ప్రశ్నలు వేస్తే కూడా ఇవన్నీ మీ మనోభావనల వల్లే ఏర్పడుతున్నవి. ఈ మనోభావన తీసి ప్రక్కన పడి ఇప్పుడు బ్రహ్మభావన స్వీకరించు. బ్రహ్మభావనలో ఈ అది వరకటి సంకల్పాలు, అది వరకటి భావనలన్నీ సమసిపోతాయి. ఈ సంకల్పాలన్నీ బ్రహ్మభావన అనేటటువంటిది ఏం చేస్తుందండి? పాత వాటిని తుడిచిపెట్టేస్తుందండి, డిలీట్ చేసి పడేస్తుంది. అంచేత బ్రహ్మభావనలో నీవు బ్రహ్మగా మిగులు అని అంటూ, సర్వప్రాణులు యందు ఉన్నటువంటిది ఆత్మ ఒక్కటే, ఆ ఆత్మయే నీవు. అంచేత సర్వప్రాణులు నీ యందు ఉన్నారు, నీవు సర్వప్రాణులు యందు ఉన్నావు. అంటే ఉన్నది ఆ ఏకైక తత్వము, ఆత్మతత్వము, సచ్చిదానంద తత్వము అని చెబుతూ, ఆ తత్వానికి అరేరే పనులు చేసుకోవాలంటే మరి దేహం మీదగా వాలాలి కదండి. మీరు ఎలా వేదాంతం చెబుతూ కూర్చుంటే మాకు చీకటి పడిపోయిందండి, ఎప్పుడు ముగిస్తారు అని అంటారా? అంటే ఆత్మకు కాళ్ళు చేతులు అవసరం లేదు. మరి ఏం కావాలండి? అసలు ఏమీ అవసరం లేదు. జీవితంలో వ్యవహరించడానికి, నడవడానికి కాళ్ళు కావాలి, ఇచ్చిపుచ్చుకోవడానికి చేతులు కావాలి, చూడడానికి కళ్ళు కావాలి. ఓకే, ఆత్మస్వరూపమైనటువంటి నీకు కన్ను అవసరం లేదు, చెవి అవసరం లేదు. పశ్యామి అచక్షు శృణోమి అకర్ణః విజానామి వివిక్త రూపః నచాస్తి వేత్త మమ చిత్ సదాహం. నాకు నన్ను తెలుసుకునేటటువంటి వాడు ఎవరూ లేరు, నన్ను నాశనం చేసేటటువంటి వాడు కూడా ఎవరూ లేరు. నైనం ఛిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నచైనం క్లేదయం జాపః నశోషయతి మారుతః. గీతలో మనకి పరమాత్మ చెప్పాడు. ఆశ్చర్యం ఏమిటంటే మనం ఎవడో దారిని పోయే ఎల్లయ్య పొల్లయ్య చెప్పినటువంటి మాటలు నమ్మేస్తామండి. కానీ ఒక గీతాచార్యుడు చెబితే నమ్మమండి, ఒక శృతిమాత చెబితే నమ్మమండి. అవి నమ్మడం నేర్చుకున్నామనుకోండి, అవి నమ్మడం మొదలు పెట్టామనుకోండి, దీనివల్ల ఇవాళ ఎన్ని జన్మల నుంచి మనం ఏ శాంతిని కోరుకుంటున్నామో, ఏ శుభాన్ని కోరుకుంటున్నామో, ఏ ఆనందాన్ని కోరుకుంటున్నామో, ఏ స్వేచ్ఛను కోరుకుంటున్నామో, అవన్నీ కేవలం ఆత్మజ్ఞానం ద్వారా మాత్రమే వస్తాయి అనేటటువంటిది సుస్పష్టం చేసింది. అంచేత ఏవం విదిత్వా, ఈ రీతిగా తెలుసుకున్నటువంటి వాడే తన హృదయ గుహయందు ఉన్నటువంటి ఆ పరమాత్మను దర్శిస్తాడు, పరమాత్మను పొందుతాడు, పరమాత్మగా మిగులుతాడు. అప్పుడు పరమాత్మగా మిగిలినటువంటి వాడు ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తాడండి? తన స్వరూపంగానే చూస్తాడు. బంగారం బంగారంగానే ఉంటూ నగలుగా ఇతరులు వాడుకొని, నేను బంగారమే నన్ను నగగా వాడుకొని వాళ్ళకి ఆనందం కలుగని, ఇదండి. అంచేత ఆత్మస్వరూపమైనటువంటి మనకి ప్రాణం కూడా అవసరం లేదండి. ప్రాణమే అవసరం లేనప్పుడు ఇంద్రియాలు అవసరమా, క్రియలు అవసరమా? అంటే సూర్యుడు ప్రకాశిస్తే, ఉదయిస్తే ఏ రీతిగా జీవులందరూ వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటారో, ఆత్మస్వరూపమైనటువంటి నా సాన్నిధ్యంలో సర్వేంద్రియాలు పనిచేస్తాయి. చెయ్యని, నేను బంగారంగా ఉంటాను నగలు వాడుకొని, నేను మట్టిగా ఉంటాను కుండలు పూజాలుగా వ్యవహరించని, ఆనందించని. ఇది ఆత్మ విలాసం, ఇది బ్రహ్మ విలాసం అని ఎవడైతే తెలుసుకుంటాడో, అలా తెలుసుకున్నటువంటి వాడు అశ్వలాయన
శతరుద్రాన్ని అధ్యయనం చేస్తే ఎంతటి శక్తి, ఎంతటి పవిత్రత, ఎంతటి దివ్యానుభూతి కలుగుతుందో అదిగో అంతటి శక్తి ఈ ఉపనిషత్ శ్రవణం ద్వారా కలుగుతుంది. అతడు అగ్నిపూతుడవుతాడు, అతడు వాయుపూతుడవుతాడు. అంతేకాదు అతడు అది వరకు చేసినటువంటి బలహీనతలు, తినకూడని తిండి, తాగకూడని తాగుడు, చెరించకూడనటువంటి వ్యవహారము ఏవేవైతే ఉన్నవో వాటన్నింటి నుండి కూడా వీడు పవిత్రుడవుతాడు. అయితే ఇదేదో బాగుందండి, శనివారం దాకా అన్ని చేసేస్తే ఆదివారం నాడు ప్రార్థన చేసేస్తే ఆదివారం నాడు ఉపనిషత్ చదివేస్తే సరిపోతుందండి? నో. ఎవడికైతే ఒకసారి జ్ఞానం కలిగిందో ఆ జ్ఞానం కలిగినటువంటి వాడు వాడి ఆ స్థాయి నుంచి కిందకి దిగలేడండి. దిగాడు అంటే వాడికి జ్ఞానం కలగలేదండి. అంచేత కలిగిన జ్ఞానము నిన్ను దిగనివ్వదండి. ఆ కలిగినటువంటి జ్ఞానంలో ఏమవుతుంది, అది వరకటి అజ్ఞానం అంతా పోయిందండి. అది వరకటి పాపాలు, శాపాలు, తాపాలు అన్ని ఖతం, అన్ని నివృత్తం అవుతాయండి. అంచేత నివృత్తమైనటువంటి ఇతడు ఎలా ఉంటాడండి? కేవలం ఆనంద స్థితిగా ఉంటాడు, కైవల్యంగా మిగులుతాడు. కైవల్యం పదమశ్నుత ఇది. అంచేత ఈ స్థితి అండి ఎలా కలిగిందండి, ఎలా కలుగుతుందండి అంటే అనేక శతలక్ష కోటి జన్మలలో చేసుకున్నటువంటి పుణ్య పరిపాకం వల్ల ఈ స్థితి మనకి కలుగుతుంది, ఈ సౌభాగ్యం మనకి కలుగుతుంది. కలిగినటువంటి ఈ సౌభాగ్యము మనకి ప్రపంచం పట్ల వైరాగ్యాన్ని కలిగిస్తుంది. అంతేకాదు వివేకాన్ని ఎప్పుడూ నిలుపుతుంది. ఆ వివేకంలోనే నేను ఆత్మస్వరూపాన్ని, పరబ్రహ్మ స్వరూపాన్ని అని లోపల అనుభూతిగా ఉంటూ ఆచరణలో కూడా న్యాయంగా, ధర్మంగా, నీతిగా వ్యవహరిస్తాడండి. కష్టం వచ్చినా తట్టుకుంటాడు. ఇదేంటి కష్టం నాకెందుకు వచ్చింది, పక్కవాడికి రాలేదే అనే ఏడుపు ఉండదండి. వచ్చింది ఓకే, పోతుంది ఇది. ఇవన్నీ పరబ్రహ్మ అయినటువంటి అనంత సాగరమైనటువంటి నా యందు అలలు, ఎన్నెన్నో అలలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆగమాపాయనో అనిత్యాహ చెప్పారు కదండి గీతలో. తాం స్థితి క్షస్వ భారత. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వచ్చిపోయేవాడికి ఎవడు ఏడుస్తాడండి, ఎవడు నవ్వుతాడండి? వివేకి నవ్వడు, వివేకి ఏడవడు. మరి ఏం చేస్తాడండి? సాక్షిగా చూస్తూ ఉంటాడు. ఇది ఈ సాక్షిగా ఉండేటటువంటి అనుభూతిని, అనుభవాన్ని గుర్తు చేస్తుంది. అందుచేత గుర్తు చేసేటటువంటి ఈ ఉపనిషత్తుని సర్వదా, ఎల్లవేళలా లేదా సకృతు ఒక్కసారైనా చదవడం ద్వారా మర్చిపోయినటువంటి మన స్వరూపాన్ని గుర్తు తెచ్చుకుంటాము. అర్జునుడు చెప్పినట్టుగా నష్టో మోహ స్మృతిర్లబ్ధ. నా మోహం పోయింది, నా మతిమరుపు పోయింది, అది వరకు ఉండేటటువంటి ఇదే నేను అనేటటువంటి ఈ దేహ బుద్ధి పోయింది. ఇప్పుడు ఆత్మబుద్ధి కలిగింది, పరబ్రహ్మగా నేను మిగిలాను. త్వత్ప్రసాదాత్, హే శృతిమాత నీ అనుగ్రహం వల్ల, హే ఆచార్య దేవ మీ అనుగ్రహం వల్ల నాకు కలిగింది. స్థితోస్మి, నేను అదే స్థితిలో ఉంటాను. గత సందేహ, ఇక ఏ సంశయాలు లేవు. ఏమండి జ్ఞానం కలిగిన తర్వాత ఏమన్నా నష్టాలు కష్టాలు వస్తాయండి? ఎవరికి నష్టాలు కష్టాలు? సందేహాలన్నీ పోతాయండి. కరిష్యే వచనం తవ, నీకు ఈ జీవితంలో నీ పోర్షన్ ఏదో ఆ పోర్షన్ పర్ఫెక్ట్ గా ప్లే చేయడమే, పోషించడమే, అంతకు మించి ఏమీ లేదండి. స్థితి అది, చరణము ఇది, అంటే వ్యవహరణము ఇది అని చెప్పారు. అటువంటి ఆ కైవల్యోపనిషత్తుని మీరు శ్రద్ధతో వింటున్న కారణంగా ఇక్కడ మేము కూర్చుని చెప్పగలిగాము. అంటే ఇది కేవలం ఒక పరికరము మాత్రమే. ఇక్కడ ఉన్నటువంటి శక్తి, పవర్ మాత్రము అదే, ఆత్మయే. అదే అని ఎందుకు చెప్తున్నామంటే ఇంకా ఇదిగా ఉండి అనుకుంటున్నాము కాబట్టి. ఇదిగా అన్నా అదిగా అన్నా ఉన్నది ఒక్కటే. ఆ అదియే ఇక్కడ ఉండి ప్రవచించింది, ఆ తత్వమే అక్కడ ఉండి వింటూ ఆనందాన్ని, పరమాన్నాన్ని తిన్నారు, ఒక్కొక్కరు చాక్లెట్లు తిన్నారు, ఒక్కొక్కరు రసగుల్లాలు తిన్నారు, ఒకరు రకరకాలుగా మీరు అనుభవిస్తూ
ఆనందించారు కాబట్టి మీ ఆనందం మీ కళ్ళల్లో మీ ముఖాల్లో కనిపించి ఇక్కడ కూడా ఆ ఆనందం మరలా తిరిగి ఉప్పొంగి మీ మీద మరలా రిఫ్లెక్ట్ అయ్యిందండి. సో చాలా సంతోషం. ఇదంతా భగవత్ కృప. అటువంటి భగవత్ కృపతో మనం కైవల్యోపనిషత్తుని చెప్పుకోగలిగాము అంటే దానికి సాక్షాత్తు గురుస్థానంలో ఉన్నటువంటి బ్రహ్మగారికి, శిష్యస్థానంలో ఉన్నటువంటి అశ్వలాయన మహర్షికి, ఈ ఉపనిషత్తుని మనకి ప్రసాదించినటువంటి వ్యాస భగవానుడికి, ఎక్కడ ఏ ఉపనిషత్తుకి భాష్యమైన విషయం ఒకటేనండి. ఆ వివరించే తీరు కొద్ది మార్పు. ఎందుకంటే ఏదో ఒక రకంగా మనకి ఆకర్షణ కలిగించి, ఒరే బాబు అదేరా నీవు, ఇది కాదురా అని ఆ అందలం ఎక్కించడానికి, ఆ మెట్టెక్కించడానికి చేసినటువంటి కృషి అన్నమాట. అంచేత వ్యాస భగవానుడికి, శంకర భగవత్పాదుల వారికి అందరికీ మనందరి శతథ సహస్రథ ప్రణామాలు సమర్పిస్తూ మీ అందరికీ మా అనేక మంగళాశాసనములు. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరిః ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. జయ రాధేశ్యామ్.